దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. మనము కొండల గురించి మాట్లాడుకున్నట్లయితే, మెట్టల గురించి మాట్లాడుకున్నట్లయితే, మేము నివసిస్తున్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా కొండలు విపరీతంగా ఉంటాయి. ఈ కొండలు కొద్ది కాలం నుండి నేను చూస్తున్నాను. అవి అక్కడనే ఉంటున్నాయి. ఇటు గాలులు ఎక్కువే, వానలు ఎక్కువే, ఎండలు కూడా ఎక్కువే. ఎన్నో వాటి మీదకు వస్తున్నాయి. కానీ ఆ గుట్టలు, ఆ మెట్టలు అక్కడే ఉంటున్నాయి, తొలగిపోవడట. కాబట్టి ఉదయకాల వేళ దేవుడు తన కృపను గురించి మనతో మాట్లాడుతున్నాడు. పర్వతముల కంటే, మెట్టల కంటే నా కృప బలవంతమైనది అంటున్నాడు. మెట్టల కంటే నా కృప శక్తివంతమైనది అంటున్నాడు. కాబట్టి పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు, సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు కృప మనతో ఉండి మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని సురక్షితంగా కాపాడుతుంది.